వదిలేశారు. ఇదివరకు ఇలా ప్రోగ్రాములు పెట్టినప్పుడు వచ్చే కార్యకర్తలు భయపడేవాళ్ళు, పోలీసులు, కేసులు, జైళ్ళు. ఇక నిరంతరం నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే నీ మీద ఏదో ఒక కేసు పెడతారు, ఇంట్లో పడుకున్నా సరే నీ మీద ఏదో ఒక దొంగ కేసు పెడతారు అన్నప్పుడు అదేదో తిరిగి ఉద్యమంలో తిరిగి వెళ్తే గనక కాస్త వెళ్ళి పరామర్శ అన్న జరుగుతుంది, తగినటువంటి సపోర్ట్ అన్న ఉంటుంది. ఇంట్లో ఉండగా తీసుకెళ్ళి జైల్లో పడేస్తే ఆ తర్వాత వీళ్ళు ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి బతిన్లాడుకుని మా ఆయన్ని పట్టుకెళ్ళారని వాళ్ళ ఆవిడ, మా నాన్న పట్టుకెళ్ళారని వాళ్ళ పిల్లలు చెప్పుకుని ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ వల్ల అంత ప్రయోజనం ఉంటుందనుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం, ఇళ్ళకెళ్ళి పరామర్శించడం, లేకపోతే జగన్ దృష్టికి తీసుకెళ్ళడం, సాక్షులు రాయించుకోవడం. ఒకవేళ వాళ్ళు అంత కాదు అనుకుంటే కనుక సాక్షులు చిన్న వార్త లోపల పేజీలోను సిటీ ఎడిషన్లోనూ ఒక ముక్క రాయించుకోవడం, అది కూడా అందనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇక మనం ఇళ్లలో కూర్చున్నా పట్టుకెళ్తారు అన్నప్పుడు మనం హడావిడి చేసుకోవడమే బెటరు. తద్వారా పార్టీ కార్యక్రమంలో ఉంటే అప్పుడు అందరూ చూస్తారు, కనీసం ఇళ్ళ దగ్గరకు వచ్చి 10 మంది మాట్లాడతారు అన్నది. అంటే ఓ రకంగా తెలుగుదేశం ప్రభుత్వము వైసీపీ వాళ్ళకి సామాన్యుడిని కూడా పట్టుకుపోవడం ద్వారా ఇక వాళ్ళు విడిగా వదిలేసి పార్టీని వదిలేసి ఉంటే కష్టం అన్నటువంటి పరిస్థితి సృష్టించి జగన్కి దూరంగా ఉండాలనుకున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలనుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ జగన్ దగ్గర నుంచోబెడుతుంది అంతే.